నందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. నాతో కలిసి బైబిల్ తెరవండి. 2 కొరింథీయులు 13వ అధ్యాయము 14వ వచనం మనం చదువుదాము. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడయుండునుగాక. ఆమేన్. నిజమే ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని యొక్క కృపను పొందాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలంటే, మొట్టమొదటిగా మనం ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేయటమే కాదు, ఆయనలాగా మనం జీవించాలి. ఆయన మనకి ఎట్టి రీతిగా మంచి ప్రేమను చూపించారో, ఇతరులకు కూడా అటువంటి ప్రేమను మనం పంచేవారుగా ఉండాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రేమ కలిగి జీవిందాము. దేవుని యందు నమ్మకము కలిగి ఉందాము. దేవునితో సహవాసం కలిగి జీవిద్దాం. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.